మనం వెంకటాచలం వెడతాం. ఈ సహస్రదీపాలంకార సేవ చేసేటటువంటి రోడ్డులో, దక్షిణం రోడ్డులో తిరుమల నంబి దేవాలయము అని ఒక గుడి ఉంటుంది. కానీ ఎవరో ఒకరిద్దరు తప్ప అసలు అక్కడికి వెళ్ళి నమస్కారమే చేయరు. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, వెంకటేశ్వర స్వామి వారు గుడి బయటికి వచ్చి ఊరిరిగింపుగా మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజనం పుచ్చుకునేది ఆ తిరుమల నంబి దేవాలయం దగ్గరే. ఎందుచేతో తెలుసా, ఆయన ఎంత గొప్పవారంటే తిరుమల నంబి, ఆయన కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడినీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో గురువు గారి ఆదేశం మేరకి నీళ్లు తేవడం కోసమని మహానుభావుడు బయలుదేరి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి కుండతో చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తెచ్చేవారు. తెస్తుంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు. అనుకుని లోకానికి చాటి చెప్పాలని ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి, తాత తాత దాహం వేస్తోంది నీళ్ళివ్వా అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఇవి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి పట్టుకెడుతున్నాను రా, నీకు ఇవ్వడం ఏమిటి, నీళ్లు నేను ఇవ్వనన్నాడు. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి తీసి ఆ కుండకేశారు. ఆ కుండ కన్నం పడింది, నీళ్లు పడుతున్నాయి. వెనకాతలు చేరి చక్కగా నీళ్లు తాగేశారు. కుండ ఖాళీ అయిపోయింది, తేలికైపోయింది. ఈవిడి తేలికైపోయిందని వెనక్కి తిరిగి చూశారు తిరుమల నంబి. చూస్తే పిల్లాడి నీళ్లు తాగుతున్నాడు చక్కగా. ఎంత పని చేశావురా, శ్రీనివాసుడి అభిషేకానికి పట్టికెడుతున్నటువంటి జలఘటానికి కన్నం పెట్టి నీళ్లు తాగావా అని నిందించబోయారు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, తాత బెంగెట్టుకోకు, నీకు నీళ్లు పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నేను అందిస్తాను, రా ఈ పక్కనే ఉంది చూపిస్తానన్నాడు. అని ఆ కొండవాగులోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి ఒక బాణప్రయోగం చేస్తే ఆకాశగంగా పుట్టింది. ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు, ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అన్నాడు. నాకు అభిషేకం చెయ్యి అనేటప్పటికీ తిరుమల నంబికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి ఇలా అంటున్నాడు, ఏమిటి నాకు అభిషేకం చెయ్యమని అని తేరిపారి చూశారు ఆ పిల్లవాడిని. అంతర్ధానం అయిపోయాడు.